బాగానే మంది పబ్లిక్ ఓట్లు వేసిన వాళ్ళు కొంతమంది వేయని వాళ్ళు కొంతమంది. తమ్మి ఎడుకో వెళ్ళినావు? ఐస్ క్రీమ్ దానికి వెళ్ళిన. ఓటు వేసినావు తమ్మి? వేసిన. ఇది ఎన్నోసారి వేసుడు? చాలాసార్లు వేసిన. బాగా సార్లు వేసిండు అంటే పిల్లగాడు చిన్నగానే ఉన్నాడు కానీ. తమ్మి నీ పేరు ఏమంట? నా పేరు శ్రీకాంత్. శ్రీకాంత్ వేసినావా మరి ఓటు? ఓటు వేసినాము. వేసిన ఓటు ఓటు చూపెట్టమా? ఇంకేయాలి వేయాలి వేయాలి వేయాలి. ఏమటికి తమ్మి మరి వేయకపోయినావు? వేస్తా టైం ఉంది కదా ఇంకా. అంటే ఆఖరికి అంటే ఎందుకు తమ్మి ఇప్పుడు ఏమైనా ఆలోచన ఉంటుందా? వేరే ఆలోచన ఏం లేదు, వేస్తాం మెల్లగా వేస్తాం, నిమ్మలంగా వేస్తాం. నువ్వు వేసినావు తమ్మి? సీను వేసేసిండు. నీ పేరేమంటే? తమ్మి వేసినావా? ఏది ఒకసారి నీ ఓటు చూపెట్టు. నువ్వు తమ్మి? నేను వేసిన వెంకట్. మొత్తము వీళ్ళందరూ ఓట్లు ముగ్గురు వేసిండ్రు. శ్రీకాంత్ ఒక్కడ ఆలోచన మీద ఉన్నాడు. ఇంకా టైం ఉన్నది కదా వేస్తాం కానీ. తమ్మి అంటే సాయంత్రం గిట్లా వేస్తే ఏమన్నా దొరుకుతుండొచ్చిన? ఏం దొరకదు అంటే ఆలస్యంగా పోతే దెబ్బ బాగుంటారా అన్నట్టు. ఇప్పుడు లైన్ ఉంటుంది కదా, తర్వాత పోదాం. సాయంత్రం అయితే లైన్ ఎక్కువ ఉండదా? ఉండదు. దాన్ని పోయి వేసి రావాలి. దాన్ని మనం పోయి వేసేసి రావచ్చు. ఇప్పుడైతే లైన్లు నిలబడాలి ఏమటుకు అనుకున్నాడు. యువతల బంధుకు వస్తే ఓట్లేసే జాగా కాడికి వచ్చి నువ్వు వేసినావా చెల్లె ఓటును? వేసిన. ఇంత ఆలస్యంగా వెళ్ళినావు మరి? అంటే అప్పటి నుంచి బూత్ కాడ కూర్చున్నాం కదా, అందరిని పంపించుకుని కూర్చున్నాం. కొంతమంది అందరిని పంపించుకుంటా కూర్చున్నారా? అంటే ఇగో ఇప్పుడు వేసిన ఇప్పుడు వస్తున్నారు. అమ్మ వేసినావమ్మా? వేసేసిన. అక్క నువ్వు వేసినావా? వేసిన. హైదరాబాద్లో పబ్లిక్ తక్కువ ఓట్లు వేస్తున్నారు అని అంటున్నారు కదా అమ్మ, మీరు అంతే వేసినరా మరి? వేసాం మేడం, వేసినామండి. ఎందుకు పబ్లిక్ తక్కువ వేస్తుండొచ్చు ఓట్లు మరి? అంతా ఆంధ్ర వెళ్ళారు కొంతమంది, కొంతమంది ఇక్కడ ఉన్నారు. అంటే అక్కడిక్కడ ఓట్లు ఉండవు కదమ్మా, అక్కడ వాళ్ళకి అక్కడనే ఇక్కడ వాళ్ళకి ఇక్కడనే. అంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళ ఓట్లు ఇడు ఉన్నాయా? ఇక్కడ ఉంటాయి అక్కడ ఉంటాయి కాబట్టి అటు ఇటు తిరుగుతారు. వెళ్ళారు అక్కడ ఉన్నాయా అంటే ఇక్కడ ఉన్నాయా? బాగున్నది ఇది. మరి అట్లానే ఉంది. మీరు మరి మీకు లేవు ఆంధ్రలో? మాకు లేదు. నేను ఆంధ్ర తెలంగాణ. అయ్య బిడ్డ, రెండు దిక్కులు సంపాదించుకు రాకపోయి. తెలంగాణలో ఉంటున్నాం, తెలంగాణలో ఉన్నాం, తెలంగాణ ఓటేస్తాం అంతే. తెలంగాణలో ఉన్నారా? నువ్వు వేసినావు చెల్లె? వేసిన. వంట చేసిండ్రా? చంద్రక్క మేము తెలంగాణలోమే, తెలంగాణ బిడ్డలమే. ఇగో వేసినాం కూడా ఓటు. కాంగ్రెస్ గుర్తుకు ఓటు వేసినాము. ఏం చేస్తున్నావు? నీ పని తీరలేదా ఇంకా? తీరలేదే. రోడ్డు మీదనే ఉన్న ఇల్లు లేదు, వాకిల్ లేదు. రోడ్డు మీదనే ఉండమ్మా. రోడ్డు మీదనే ఉన్న ఇల్లు లేదు, వాకిల్ లేదు. ఆలోచన చేస్తున్నది ఇంకా ఏం చేయాలి? ఎవరు ఈడే కూర్చొని చేస్తున్నా. 5 గంటలకు గెలిపియాలని ఒక పట్టుదల. కొడుకులే మొగుడులే ఇద్దరు చచ్చిపోయారు. రోడ్డు మీదనే ఉన్నాయి, ఈయనే పండుకుంటున్నా. పాపము ఓటే పొద్దుగల నుండి ఉన్నది కానీ ఇంకా ఓటే ఎందుకు వేయలేదు ఇప్పటిదాకా నువ్వు? నాకు ఎవరు సాయం చేస్తలేదు. పెద్ద ఓటు వేసినప్పుడు ఇల్లు ఇస్తాము, అది ఇస్తాము, పింఛన్ ఇస్తామని అన్నీ రాసుకున్నారు. ఇంతవరకు ఏమీ లేదు. అందుకని మరి ఇప్పుడు ఎందుకు ఓటు వేయాలి? ఎవరికి వేసి ఏం లాభం? ఎందుకు వేయాలా? మొదలు ఈ మనం ఇచ్చినాక ఎత్తమనాలి మనం. అదే మా ఫస్ట్ ఈ రాసిందే ఇంకా రాలేదు. ఇల్లు ఇస్తాను, పింఛన్ ఇస్తాను, మీ ఆయన చచ్చిపోయిన దానికి ఆ పైసలు వస్తుంది అన్నారు. ఏది లేదు.